స్నో టచ్ చేస్తాం కాబట్టి మనం గ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. అంటే అరచేయి లోపలికి వెళ్ళిపోయింది అనమాట, అంత స్నో పడ్డది. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మా బ్యాక్ యార్డ్లో వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు మాకు స్టార్మ్ ఉందండి. అండ్ వింటర్లో ఫస్ట్ స్టార్మ్, అది కూడా హెవీ స్నో ఉంది. 18 ఇంచెస్ స్నో పడుతుందంట. సో ఇప్పుడు బయట అయితే కామ్గా ఉంది. కంప్లీట్ మబ్బులు వచ్చేసాయి అండ్ చాలా చాలా చల్లగా ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, స్నో పడకంటే ముందు మాకు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మీకు చూపించాలనుకున్నాను. సో మా బ్యాక్ యార్డ్ అంతా కూడా చూపించాను కదా, ఇప్పుడు మా ఇంటి ముందు కూడా చూద్దాము. ఇంటి ముందు వచ్చేసి ఆ ప్లేస్లో మేము కార్ అంతా కూడా పార్క్ చేసుకుంటామండి. సో డ్రైవే అంటారు దాన్ని. ఇక్కడ మా ఇంటి ముందు అంతా కూడా మేము లావ్ సాల్ట్ వేసుకున్నామండి. ఇది ఎందుకంటే స్నో చాలా పడ్డప్పుడు ఏంటంటే స్నో ఈజీగా కరిగిపోవడానికి సాల్ట్ వేస్తామన్నమాట. ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. అండ్ ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే స్నో పడకంటే ముందు ఇంటి ముందు ఎలా ఉంటుంది, స్నో స్టార్ట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది డిఫరెన్స్ అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆకులు లేవు ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా చాలా కోల్డ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. స్నో స్టార్ట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటనేది చూసేద్దాం. సో ఇక్కడ స్నో స్టార్ట్ అయిందండి. అండ్ చూస్తున్నారు కదా, సన్నగా పడుతుంది. ఇప్పుడే స్నో స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఫ్యామిలీ రూమ్లో కూర్చొని సోఫాలో కూర్చొని బయట చూస్తూనే ఉన్నాను అనమాట. అండ్ మాకు ఇక్కడ సన్సెట్ 4:30కే సన్సెట్ అయిపోతుందండి. సో చాలా తొందరగా సన్ వెళ్ళిపోతుంది అండ్ చీకటి కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. చాలా హెవీగా పడుతుంది స్నో. అండ్ బయట చూసారా ఎలా వైట్గా అయిపోయిందో. రోడ్లంతా కూడా స్నో తోటి నిండిపోయింది. ఈ టైంలో ఎక్కువగా ఎవరు డ్రైవ్ చేయరండి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందరు కూడా కార్లు లోపల పెట్టేసుకుంటారు, ఇంకా ఇంట్లో హ్యాపీగా కూర్చుంటారనమాట. సో ఇక్కడ స్నో స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది స్టార్మ్ అనమాట. ఎక్కువగా విండ్ కూడా ఉంది, చాలా చల్లగా ఉందన్నమాట. సో ఇంకా ఒక 2 అవర్స్ అయిన తర్వాత బయటకు వచ్చి చూపిస్తాను స్నో ఎంత పడ్డది ఏంటి అన్నది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చూస్తున్నారు కదా, ఫుల్ స్నో పడుతుంది మాకు ఇక్కడ. ఈరోజు స్నో స్టార్మ్ ఉందన్నమాట. సో స్నో అయితే 18 to 20 ఇంచెస్ అంటున్నారు. స్నో ఈవినింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే ఒక 4 inches to 5 inches వరకు స్నో పడింది అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది అండ్ నేను బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను స్నో ఎంత పడింది ఏంటనేది. సో ఇక్కడ నుంచి చూడండి స్నో ఎలా పడుతుందో. చూస్తున్నారు కదా, బయట మనకి ఎలా ఉందంటే వర్షం పడుతున్నట్టే కనిపిస్తుంది కానీ స్నో అయితే చాలానే పడుతుంది. సో బయటకు వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి పరిస్థితి బయట అనేది. సో చూస్తున్నారు కదా, స్నో అయితే కొంచెం సన్నగా పడుతుంది. ఇది స్టార్మ్ కాబట్టి చాలా ఎక్కువగా విండ్ ఉందన్నమాట అండ్ చల్లగా కూడా ఉంది. వావ్, ఇట్స్ ఎ ఫ్రీజింగ్ కోల్డ్ మ్యాన్. చూస్తున్నారు కదా స్నో ఎలా ఉందో. మై గాడ్ మ్యాన్, ఫ్రీజింగ్ కోల్డ్. ఓ నో, కంప్లీట్ వైట్ స్నో. నేను ఇందాక ఈవినింగ్ తీసాను అనమాట వీడియో, అప్పుడు ఇంకా స్నో స్టార్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 4 to 5 inches స్నో పడింది. ఎటు చూసినా వైట్ వైట్ వైట్. ఇంటి పైన కూడా వావ్, ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది అనమాట. అండ్ బయట మనం స్నో పరిస్థితి ఎట్లుందో చూద్దాము. సో చూస్తున్నారు కదా, స్నో ఎంత పడిందంటే
ఐ థింక్ మేబీ 8 ఇంచెస్ అలా పడింది అనుకుంటున్నాను అయితే. ఈ లెవెల్ని బట్టి మనం ఎంత స్నో పడింది అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. అండ్ బయట అయితే నా రేస్డ్ బెడ్ అయితే కంప్లీట్గా మునిగిపోయింది స్నో తోటి. అక్కడ రేస్డ్ బెడ్ ఉంది కదా, నేను వెజిటేబుల్స్ అన్నీ పెడతాను కదా, సో ఫుల్ ఇంకా కూడా స్నో పడుతుంది. చాలా చాలా చల్లగా ఉంది బయట అయితే. అంటే మనకు చల్లగా ఎట్లుంది అని తెలుసుకోవడానికి నేను ఎప్పుడు కూడా గ్లాస్ టచ్ చేస్తాను. చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ మీకు గ్లాస్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. స్నో ఎంత పడింది ఏంటనేది ఈజీగా కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఇది మా బ్యాక్ యార్డ్ అండి. నేను చూపించాను కదా ముందు వీడియో, స్నో పడకంటే ముందు ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారు కదా, చాలానే పడ్డది. అండ్ ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్గానే ఉంది. తొందరగా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వర్కౌట్ చేయాలి, ఆ తర్వాత ఇంకా స్నో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీతో చాలా రోజుల నుంచి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎక్సర్సైజ్ ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ చేస్తానన్నమాట. ఇది నేను మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. అండ్ వెయిట్ లాస్ అయితే నేను చాలా అయ్యాను. సో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్, నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అండ్ ఏం ఎక్సర్సైజ్ చేస్తాను, ఎలా నాకు హెల్ప్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు జస్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడే వర్కౌట్ అయింది. అండ్ బయట ఏమో ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, బట్ నాకైతే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మార్నింగ్ లేచి ఇట్లా ఎక్సర్సైజ్ చేసి లేచేటప్పుడు మాత్రం అసలు ఏం మాత్రం లేవబుద్ధి కాదు. బట్ ఒక్కసారి వర్కౌట్ స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫుల్ ఎనర్జైజ్డ్ అనిపిస్తుంది. అండ్ బయట చూస్తున్నారు కదా, ఫుల్ స్నో ఉంది. ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి స్నో క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే టీ తాగేసి ఆ తర్వాత ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళి స్నో అంతా కూడా క్లీన్ చేస్తాము. రిత్విక్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. సో ఇక్కడ నా టీ రెడీ అయిపోయిందండి. నేను నార్మల్గా అయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అన్నీ కాంప్రమైజ్ అవుతాను, కానీ టీ మాత్రం కాంప్రమైజ్ కాను. ఎందుకంటే నాకు డే అనేది స్టార్ట్ అవ్వడానికి, ఎనర్జైజ్డ్గా స్టార్ట్ అవ్వడానికి టీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను, టీ తాగుతున్నాను. అండ్ టీ తాగిన తర్వాత నేను రెడీ కావాలి. అంటే బయటకు వెళ్ళడానికి నార్మల్ డ్రెస్ తోటి బయటకు వెళ్ళలేం కదా, సో కొంచెం వెచ్చటి బట్టలు అన్నీ కూడా వేసుకొని ఇంకా బయటకు వెళ్ళాలన్నమాట. హాయ్ అందరికీ హాయ్. చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ రెడీ అయిపోయినాను ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టు. ఏంటంటే బాగా చల్ల ఉంటుంది కదా, సో ఇదేంటంటే ఇట్లా నోస్కి కవర్ చేసుకోవచ్చు కదా అని ఈ స్కార్ఫ్ వేసుకున్నాను. అండ్ స్వెటర్ వేసుకున్నాను. అండ్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి లెదర్ షూ వేసుకుంటా. మెయిన్ స్నో టచ్ చేస్తాం కాబట్టి మనం గ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు బయటకు వెళ్దాము. బయట స్నో ఎంత లెవెల్లో ఉంది, అసలు గట్టిగా ఉందా సాఫ్ట్గా ఉందా చూద్దాము. ఏంటంటే గట్టిగా ఉంటే స్నో క్లీన్ చేయడం అంత ఈజీ కాదు, సాఫ్ట్గా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే చూద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను, కానీ బయటకు ఒకసారి వెళ్ళిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా బయటకు వెళ్ళిపోదాము అండ్ చూద్దాము బయట ఎలా ఉంది స్నో ఏంటనేది. సో నేనైతే షూస్ ఇంకా వేసేసుకుంటున్నాను. ఏంటంటే ఇవి ఎంత షూ వేసుకున్నా కూడా ఒక్కసారి బయటకు వెళ్ళినామంటే ఫుల్ చల్లగా ఉంటుంది. అండ్ క్లీనింగ్ కదా, నార్మల్గా ఏదో బయటకి సరదాగా వెళ్ళడం వేరు. అండ్ క్లీనింగ్ కాబట్టి ఇంకా బట్టలు అయితే మొత్తం అన్నీ అంత తడిసిపోతాయి. Go wear your jacket. సో ఇక్కడ నా జాకెట్ కూడా వేసేసుకున్నాను. ఈ జాకెట్ అండ్ ఈ స్కార్ఫ్ అండ్ ఈ స్వెటర్ ఇవన్నీ వేసుకుంటే అంత లావు కనిపిస్తుంది అయితే. సో ఆల్సో ఇంకా గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. చాలా చల్లగా ఉంది బయట. మై గాడ్, అసలు నా కళ్ళు కూడా ఓపెన్ చేయలేదు. నాకు అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయడానికి కష్టంగా ఉందన్నమాట. అంత వైట్ ఉందన్నమాట. టూ మచ్ లైట్ వేస్తే మన కళ్ళు ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది చూడు, అట్లుంది.
యాక్చువల్లీ సన్ గ్లాసెస్ పెట్టుకోవాల్సింది, నేను పెట్టుకోవడం మర్చిపోయినా, తెచ్చుకుంటా. స్నో. సో ఇప్పుడు మార్నింగ్ అనమాట, చాలా చాలా స్నో పడ్డది. చూపిస్తాను చూడండి, నా కాళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోయాయో. అండ్ ఇప్పుడు మేము స్నో క్లీన్ చేయడానికి బయటకు వచ్చాము. చూసారు కదా, నా కాలు అయితే కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయింది. నేను చేయి కూడా పెట్టి చూపిస్తాను. నా చెయ్యి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయింది, అంటే అరచెయ్యి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంత స్నో పడ్డది. మై గాడ్, ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. బట్ సన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం బెటర్ అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి. అంటే డ్రైవే అనమాట. డ్రైవే మనం కార్లు పెట్టుకుంటాం కదా, ఖచ్చితంగా ఈ డ్రైవేలో అయితే కార్లు పెట్టుకోవడం కోసమన్నా మనము స్నో క్లీన్ చేసుకోవాలి. సో ఇదైతే ఇప్పుడు క్లీన్ చేస్తాము. నాకైతే ఏం కనబడట్లేదు, ఎండ అండ్ ఈ స్నో వెళ్తురు అండ్ ఈ గ్లాసెస్ తోటి నాకు కెమెరా అయితే ఏం కనబడట్లేదు. సో ఇప్పుడైతే స్నో క్లీన్ చేసేస్తాము. స్నో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము. చలికి ఏంటంటే ఇట్లా నాలుక మొద్దు వారిపోతుంది అంటారు కదా, అట్లా మొద్దు వారిపోయినట్టయి అసలు మాటలు రావట్లేదు. సో ఇప్పుడు స్నో క్లీన్ చేసేస్తాము, చూపిస్తాను అది కూడా. సో ప్రతిసారి కెమెరా ఆఫ్ అండ్ ఆన్ చేయడానికి నేను గ్లౌజ్ తీయాల్సి వస్తుంది. సో నేను స్నో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మాకు స్నో బ్లోవర్ కూడా ఉంది, ఇంకా అరుణ్ వర్క్ చేస్తున్నాడు. అరుణ్ వచ్చిన తర్వాత స్నో బ్లోవర్ తోటి మేము బ్లో చేస్తాము స్నోని. అంతలోపు టైం పాస్కి రిత్విక్ తోటి నేను స్నో కొంచెం క్లీన్ చేయడానికి వచ్చాను. మా ఎదురింటి వాళ్ళు ఆల్రెడీ స్నో క్లీన్ చేసేసుకున్నారు బ్లోవర్ తోటి. సో ఇంకా మేము కూడా క్లీన్ చేసేసుకుంటాం స్నో. సో అది కూడా మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాను ఏంటనేది. సో చూస్తున్నారు కదా ఎంత స్నో. యాక్చువల్లీ స్నో చాలానే పడింది. ఇదంతా క్లీన్ చేసే లోపల ఒక 1015 క్యాలరీస్ అయితే 1500 క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి అనిపిస్తుంది. నేను ఇందాకే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను. సో చాలా టైర్డ్ అయ్యాను, బట్ దట్స్ ఓకే. ఇది కూడా ఒక ఫన్ కదా వింటర్లో. సో చేసేద్దాం. మీరు అనుకోవచ్చు ఈ స్నో క్లీన్ చేయడం అవసరమా అని. ఇప్పుడు ఈ స్నో క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇది బండలాగా అవుతుంది, అంటే ఐస్ గడ్డలాగా అవుతుంది అనమాట. సో మనం బయట షాప్కి ఎటైనా వెళ్దామంటే కార్ బయటకు తీయరాదు గరాజ్లోంచి. సో ఇక్కడ అరుణ్ వచ్చేసాడు అండ్ మేము స్నో బ్లోవర్ తోటి స్నో క్లీన్ చేస్తున్నాము. ఇంకా అరుణ్ స్నో క్లీన్ చేసేలోపు నేను స్నోమ్యాన్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మిషన్ తోటి మనకు స్నో బ్లో చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనం డైరెక్షన్ చేంజ్ చేసుకొని స్నో అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బట్ స్నో చాలా హెవీగా ఉంది, మిషన్తో కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్నోమ్యాన్ చేశాను. స్నో క్లీన్ చేస్తూ అలాగే స్నోమ్యాన్ కూడా చేశాను. ఐస్ వచ్చేసి మార్బుల్ అండ్ నోస్ క్యారెట్ పెట్టాను అండ్ స్కార్ఫ్ కూడా పెట్టాను అనమాట, హ్యాట్ పెట్టాను. బాగుంది కదా చూడ్డానికైతే. నాకు చాలా ఇష్టము స్నోమ్యాన్ పెద్దగా చేయాలని, బట్ స్నో కొంచెం విడిపోతూ ఉంది. అందు గురించే ఇంకా నేను నార్మల్గా స్మాల్ సైజులో చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, అతి కష్టం మీద స్నో ఇలా క్లీన్ చేసాము. స్నో బ్లోవర్ ఏంటంటే కొంతసేపు పని చేసి తర్వాత స్నో అంతా కూడా ఇట్లా స్టక్ అయిపోయి గట్టిగా అయిపోయింది అనమాట, ఐస్ లాగా. సో ఇంకా అది పని చేయలేదు. ఇక్కడ వరకు అయితే కొంచెం నేను హెల్ప్ చేశాను, మిగతా అంతా అరుణే తీసాడు. సో నార్మల్గా అయితే ఇట్లా వాక్వేలో కూడా, అంటే ఇక్కడ అందరు నడుస్తుంటారు కదా, ఈ వాక్వేలో కూడా క్లీన్ చేయాలి. సో ఎవరైనా పడితే మనకు సూ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇటు అటు. సో ఇక్కడ స్నో ఇంకా ఉంది, ఇది ఒకటి నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. నేను ఇంకొంచెం స్నో అంతా కూడా క్లీన్ చేసేయాలి. చూస్తున్నారు కదా, రోడ్డు అంతా కూడా క్లీన్ అయిపోయింది. టౌన్షిప్ వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి అంతా సాల్ట్ వేస్తారనమాట. నేనైతే ఫన్నీగా ఉన్నాను అనమాట, హ్యాట్ పెట్టుకున్నాను
అండ్ మాస్క్ కూడా పెట్టుకున్నాను, చల్లగా ఉంది కాబట్టి. సో ఇంకా ఇదంతా కూడా ఫినిష్ చేసేయాలి. సో మళ్ళీ కలుస్తా.